హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో కేవలం కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా క్రంచీగా చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడూ బియ్యం పిండితోనే చెక్కలు చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా బొంబాయి రవ్వతో చెక్కల్ని చేయండి. మీరు ఇంకోసారి బియ్యం పిండితో చెక్కలైతే అస్సలు చేయరండి, అంత రుచిగా ఉంటాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్ళను కొలిచి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా కారం. ఈ 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ నీళ్ళను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని గరిటెతో కలుపుతూ కొద్దిగా యాడ్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా చక్కగా మంచిగా కలుస్తుందండి. రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండండి. సో చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కకు దించేసి చల్లారనివ్వండి. అలా అని మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదండి. కొద్దిగా మీడియం వేడిగా ఉన్నప్పుడే మూత తీసి బాగా కలపండి. అంత వేడిగా ఉంటే మన చేతితో కలపడానికి అవ్వదు కాబట్టి ఇలా ఏదైనా ఒక గరిటెని తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేస్తూ కలపండి. రవ్వ మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/4 కప్పు దాకా పొడి బియ్య పిండిని వేసుకోండి. ఇలా పొడి బియ్య పిండి వేయడం వల్ల చెక్కగారెలకి బైండింగ్గా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టిన పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలపండి. ఈ పిండిని కలపడానికి మనం నీళ్ళేమీ వేయాల్సిన పని లేదండి. ఈ రవ్వలో ఉండే తేమే సరిపోతుందండి, ఎక్స్ట్రా నీళ్ళేమీ వేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నీళ్ళను చిలకరించి ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి అన్ని చెక్కలు సమానంగా ఒకే సైజులో రావడానికి ఇలాంటి స్పూన్ని తీసుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా మాత్రమే ఉండలు చేస్తున్నానండి. మరీ ఎక్కువగా చేసినా కూడా ఆరిపోతాయి అన్నమాట. చెక్కల సైజు వచ్చేసి మీ ఇష్టం అనమాట. చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. నేనైతే చిన్నవే చేస్తున్నానండి. సో ఇలా ఒక వాయికి సరిపడా పిండి ముద్దలను చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక బౌల్ని పెట్టి కవర్ చేయండి. ఇప్పుడు చెక్కలు చేయడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని పైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దలను పెట్టి వీటిని చేతితో ఒత్తుకోకుండా చక్కగా రౌండ్గా సమానంగా మరీ మందంగా రాకుండా ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే లోటాకి కవర్ని తొడిగి కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసేసి ఇలా ఒత్తుకోండి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చెక్కలు మంచిగా రౌండ్గా వస్తాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. వీటిని ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని ఇలా చక్కల్లా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో ఒత్తి పెట్టుకున్న చెక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. కడాయికి సరిపడా చెక్కలను వేసి 1-2 నిమిషాలు ఆగి అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గరిటెతో 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ కలర్ అయితే రావండి. అయితే ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయిల్లో నురగ తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయొచ్చండి. సేమ్ ఇలానే ఒక పక్క చెక్కల్ని ఫ్రై చేస్తూ మిగిలిన పిండిని కూడా చెక్కల్లాగా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, క్రిస్పీగా క్రంచీగా చెక్కలు అయితే తయారైపోయాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఒకసారి ట్రై చేశారంటే రెండోసారి మీరు బియ్య పిండితో అయితే చెక్కలు అయితే చేయరండి. ఎప్పుడు చేసినా ఇలా బొంబాయి రవ్వతోనే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జొన్న పిండితో చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా మనం ఎప్పుడూ బియ్య పిండితో చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఒక్కసారి ఇలా జొన్న పిండితో చెక్కలను చేశారంటే ఇంకెప్పుడు బియ్య పిండితో చెక్కలు అయితే చేయరండి. ఎప్పుడు చేసినా ఇలాగే జొన్న పిండితోనే చెక్కలు చేసుకుంటారు. ఎందుకంటే అంత రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి.
సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం. ఈ 1 టీ స్పూన్ కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది ఓన్లీ అల్లం మాత్రమే అండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు దాకా పెసరపప్పుని 2 సార్లు కడిగి 10 లేదా 15 నిమిషాలు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని గరిటెతో అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపాక ఈ నీళ్లను మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్లు మరగటం స్టార్ట్ అయ్యాక ఎక్కువసేపు మరిగించకండి. నీళ్లు ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసి ఈ నీళ్ళలో ఇందాక మనం నీళ్లు తీసుకున్న అదే కప్పుతో 2 కప్పుల దాకా జొన్నపిండి తీసుకోవాలి. జొన్నపిండి వేసే ముందు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి అలాగే జొన్నపిండి నీళ్ళలో వేసేటప్పుడు గరిటెతో కలుపుతూ వేసుకోవాలి. అప్పుడే జొన్నపిండి ఎక్కడ ముద్దలుగా లేకుండా నీళ్ళలో చక్కగా కలుస్తుంది. జొన్నపిండి మొత్తం వేసాక స్టవ్ని ఆపేసి ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పిండిని చల్లారనివ్వండి. ఇప్పుడు జొన్నపిండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి చేత్తో గట్టిగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలి. అయితే పిండి మరీ చల్లారేదాకా ఉండకూడదండి. మనం చేత్తో పట్టుకునేంత వేడిగా ఉండాలి. ఇక నాకైతే 2 కప్పుల జొన్నపిండికి 1.5 కప్పుల దాకా నీళ్ళైతే పట్టాయి. ఒకవేళ మీకు ఇంకా ముద్ద అవ్వకుండా గట్టిగా ఉంటే అసలు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మళ్ళీ కొన్ని నీళ్లు వేడి చేసుకొని అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని పిండిని ముద్ద చేసుకోండి. ముద్ద చేసుకున్న తర్వాత ఈ పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. చెక్కలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి చుట్టుకోకుండా ఫస్ట్ ఒక వాయికి సరిపడా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ ముద్ద చేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఎందుకంటే పిండి అంతా కూడా ఒకేసారి బాల్స్లా చేశారంటే చెక్కలు వత్తేటప్పుడు ఆరిపోయి విరిగిపోతాయండి. సో ఇప్పుడు మిగిలిన పిండి ఆరిపోకుండా గిన్నె మీద మూత పెట్టేసి కవర్ చేసి పక్కన ఉంచండి. లేదా ఒక కాటన్ క్లాత్ని తడిపేసి గట్టిగా పిండి పైన పరుచుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కవర్ అంతా స్ప్రెడ్ చేశాక ఫస్ట్ మనం ఒక వాయికి సరిపడా తయారు చేసి పెట్టుకున్న పిండి బాల్స్ని ఈ కవర్ మీద పేర్చుకోవాలి. పిండి బాల్స్ అన్నీ పేర్చుకున్న తర్వాత ఇలా లోటాతో ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చెక్కలు చేశారంటే చాలా ఈజీగా ఒక్కరే ఎన్ని చెక్కలైనా వత్తుకోవచ్చు. పైగా ఇలా వత్తడం వల్ల చెక్కలు కూడా ఒక పక్కన మందంగా ఒక పక్కన పలచగా రాకుండా అన్ని వైపులా కూడా సమానంగా వత్తుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ ఒక వాయికి సరిపడా వత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి ముందుగానే నేను ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం వత్తి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసాక వెంటనే కదపకూడదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే చెక్కలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాగే చెక్కలు కూడా మరీ ఎక్కువగా వేయకుండా కడాయికి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి. 2 వైపులా సమానంగా వేయించుకున్న తర్వాత ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కవర్ మీద పెట్టి ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా వేయించేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా రుచిగా కరకరలాడుతూ జొన్నపిండి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. బియ్యపిండి చెక్కల కన్నా కూడా ఈ చెక్కలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.